అందరికీ నమస్కారం. మోషన్ వెళ్ళేటప్పుడు మీకు బాగా మంటగా, తీవ్రమైన నొప్పిగా అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు తీవ్రంగా నరకయాతన అనుభవిస్తుంటే మాత్రము ఈ వీడియో తప్పకుండా మీకోసమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, కొండాపూర్, గచ్చిబౌలి. ఈ వీడియోలో మనం మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పికి కానీ మంటకు కానీ కారణం ఏముండొచ్చు, అసలు అది ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్లో భాగంగా ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనేది డిస్కస్ చేసుకుందాము. సో ముఖ్యంగా మోషన్ వెళ్ళేటప్పుడు మంటకి అనేక కారణాలు ఉండగా సర్వసాధారణంగా మనం అందరం గమనించే కారణం ఏంటి అని చూసుకుంటే ఫిషర్ ఇన్ యానో అని అంటూ ఉంటాం. ఫిషర్ అంటే ఏంటి అంటే చీలిక అని తెలుగులో అర్థం. అసలు ఈ ఫిషర్ ఇన్ యానో ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మీలో ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో మీరు కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించి చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఈ నొప్పి స్టార్ట్ అయ్యే రోజో, నొప్పి స్టార్ట్ కాక ముందు రోజో తప్పకుండా మీకు మోషన్ అనేది బాగా బలంగా ముక్కిపోవడం, గట్టిపడడం అనేది గమనించవచ్చు. లేదా ఈ మోషన్ గట్టిపడడం ఒక సినారియో అయితే, ఇంకొక సినారియోలో మాటికి లూజ్ మోషన్స్గా అయినా కూడా ఇలా ఫిషర్ లాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ ఫిషర్ ఏంటి, నొప్పికి దీనికి సంబంధం ఏంటి అని చూసుకున్నట్లయితే జనరల్లీ మనకు మోషన్ వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది, ఇలా మూసుకొని ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ వస్తుందో అప్పుడు కొంచెం గేట్స్ అనేవి తెరుచుకొని వన్స్ మోషన్ వెళ్ళిపోగానే మళ్ళీ మూసుకుపోవడం అనేది జనరల్లీ జరిగే ప్రాసెస్. ఇప్పుడేమవుతుంది, ఇది కైండ్ ఆఫ్ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తుంది. అంటే స్ట్రెచ్ కానప్పుడు ఇలా ఉంటుంది, స్ట్రెచ్ అయినప్పుడు ఇలా ఉంటుంది. బట్ ఇదే రబ్బర్ బ్యాండ్ పైన బలంగా బాగా లాగి స్ట్రెచ్ చేసినట్టు ఏమవుతుంది, ఏదో ఒక చోట రబ్బర్ బ్యాండ్ తెగడం అనేది గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా ఎవరైతే నాన్ వెజ్ తిన్నారు, పార్టీ చేసుకున్నారు, లేదంటే రోజు మోషన్ వెళ్ళాల్సింది 2 రోజులకో 3 రోజులకో ఒకసారి మోషన్ వెళ్తున్నారు, లేదా వాటర్ అనేది సరిగ్గా తీసుకోక, పీచు పదార్థం అనేది తీసుకోక ఎండలకు బాగా తిరిగారు, కారణం ఏదైనా సరే ఒకవేళ మోషన్ గట్టిపడినట్లయితే ఏమవుతుంది, మోషన్ వెళ్ళే మార్గం పైన ఎలాగైతే రబ్బర్ బ్యాండ్ గట్టిగా లాగితే తెగడం జరిగిందో అదేవిధంగా మోషన్ బాగా హార్డ్గా వచ్చినట్లయితే, గట్టిపడినట్లయితే మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల మోషన్ మార్గం దగ్గర కూడా చీలినట్టు అయితే దాన్నే మనం ఫిషర్ అని అంటూ ఉంటాం. సరే, ఫిషర్ వచ్చింది, మరి చీలిక అనేది చిన్నదే కదా, ఇన్ని రోజులు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? బికాస్ ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 3 నెలల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం, నెల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నామన్నారు. జనరల్లీ చీలిక అంటే అదేం పెద్ద చీలిక ఉండదు. ఒక పెన్తో ఒక చిన్న 1 సెంటీమీటర్ లైన్ గీస్తే ఎంత ఉంటుందో అంతే చిన్నదిగా ఈ ఫిషర్ అనేది కూడా ఉంటుంది. కానీ అది కలిగించే ఇబ్బంది కానీ విధ్వంసం కానీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు అదే చీలిక అనేది చేతులపైన కానీ కాళ్ళపైన కానీ కడుపు పైన కానీ వస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాము, డ్రెస్సింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది, సో దట్ దుమ్ము ధూళి పడకుండా. అండ్ ముఖ్యంగా ఈ బాడీ పార్ట్కి మనం రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సో దట్ ఆ చీలింది కాస్త మానిపోయేటట్టు. దురదృష్టవశాత్తు మనకి ఈ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఈ ఫిషర్ అనేది చిన్న చీలిక అయినా మానకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటి అంటే మోషన్ వెళ్ళినప్పుడల్లా ఆ ఫిషర్ పైన, ఆ చీలిక పైన రాపిడి అనేది జరగడం వల్ల అప్పటి వరకు మానిన గాయం కూడా మోషన్ వెళ్ళేటప్పుడు ఆ రాపిడికి అంతా పోతూ ఉంటుంది. సో అదొక కారణం కాగా ఇంకొక కారణం ఏంటి అంటే మోషన్లో కూడా మనకు క్రిములు అనేవి ఉంటాయి కాబట్టి ఆ క్రిమి అనేది ఈ చీలిక పైన అంటుకున్నప్పుడు కూడా మనకు ఈ ఫిషర్, ఈ చీలిక హీలింగ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఈ మోషన్ టైట్గా వెళ్ళే ఇబ్బంది అనేది ఒకే ఒక్క రోజుకు జరిగినా కూడా బట్ దాని తర్వాత దానికి తాలూకు డ్యామేజ్ అనేది 2 నెలలు 3 నెలలు ఆర్ కొందరిలో సంవత్సరం వరకు కూడా ఉండొచ్చు. అండ్ ఎక్కువ మంది గమనించేది అంటే ఈ నొప్పి అనేది రోజు అదే విధంగా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయి అని చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆ భాగానికి రెస్ట్ ఇవ్వడం జరుగుతుందో ఆ గాయం అనేది మానుతూ ఉంటుంది, మానే కొద్దీ నొప్పి అనేది తగ్గుతుంది. సో అది మనకు ప్రోగ్రెస్ అయినట్టు. బట్ అదే మానిన గాయం పైన ఏదన్నా ఒక్కరోజు నిర్లక్ష్యం వల్ల, నీళ్లు తీసుకోకపోవడం వల్లనో, పీచు పదార్థం తీసుకోకపోవడం వల్లనో, లేదా నాన్ వెజ్ తీసుకోవడం వల్లనో కావచ్చు, మోషన్ వెళ్ళేటప్పుడు రాపిడి అయినప్పుడు అప్పటి వరకు మానిన గాయం పైన కూడా రాపిడి అంతా జరిగి ఆ పుండు మళ్ళీ పచ్చిగా అవ్వడం జరుగుతుంది. సో దట్ ఎప్పుడైతే మోషన్ అని గట్టిగా వెళ్తారో ఆ రోజు నొప్పి ఎక్కువ అవ్వడం, లేదా అప్పటి వరకు లేని బ్లీడింగ్ ఆ రోజు మాత్రం గమనించడం అనేది పేషెంట్స్ మనకు తరచుగా చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకు ఈ ఫిషర్ అనేది మానాలి అంటే ఏం చేయాలి అని చూసుకుంటే ఎక్కువ మంది ఏదైనా మందులు చెప్పండి అని అడుగుతూ ఉంటారు.
బట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మందుల కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డైట్ అని చెప్పవచ్చు. ఆహారం మనం ఏం తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనకు రికవరీ అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంటుంది. బికాస్ సపోజ్ ఇక్కడే చీలిన దానిపైన రోజు రాపిడి జరుగుతూ ఉంటే అది ఎప్పటికీ మనకు నయం కాకపోవచ్చు. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, రాపిడి అనేది లేకుండా చేయలేం, కానీ రాపిడి అనేది తగ్గించుకునేలా మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు. అది ఎలాగా? ఆహారంలో ఫైబర్, పీచు పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండడం, అనగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓట్స్ అనే పదార్థాలు. అండ్ తీసుకోకుండా ఉండాల్సినవి ఏంటి అంటే నాన్ వెజ్ వస్తువులు కానీ మైదా వస్తువులు కానీ ఖచ్చితంగా తీసుకోకుండా ఉండాలి. పీచు పదార్థంతో పాటు ఖచ్చితంగా వాటర్ కంటెంట్ కూడా బాగా తీసుకున్నప్పుడే మనకు మోషన్లో కూడా వాటర్ కంటెంట్ అనేది బాగా పెరిగి గట్టిపడకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మీలో ఫిషర్లో డయాగ్నైజ్ అయింటే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన 5 సూత్రాలు ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ హై ఫైబర్ డైట్ అని చెప్తాం, ఆహారంలో పీచు పదార్థం బాగా తీసుకోవడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే నాన్ వెజ్ కానీ మైదా కానీ అవాయిడ్ చేయడం. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకు వాటర్ కంటెంట్, రోజు వాటర్ కంటెంట్ మినిమం ఒక 4 to 5 లీటర్స్ వరకు ఉండేలా చూసుకోవడం. ఈ 4 to 5 లీటర్స్ అందరూ తీసుకోకూడదు. కిడ్నీ జబ్బులు కానీ ఆర్ గుండె జబ్బులు కానీ లివర్ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఆర్ ఎక్కడైనా బాడీలో ఆల్రెడీ నీరు చేరిన వారైతే ఖచ్చితంగా ఇంత ఎక్కువ శాతంలో నీరు తీసుకోకూడదు. అదర్వైజ్ ఇలా కిడ్నీ జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ హార్ట్ జబ్బులు కానీ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అండ్ నాలుగో విషయంగా ఏం చెప్తాము అంటే మోషన్ వెళ్ళిన తర్వాత రాపిడి వల్ల ఖచ్చితంగా నొప్పి పెరిగేదే. అలా మోషన్ వెళ్ళిన తర్వాత గంట కావచ్చు, 3 గంటలు కావచ్చు, కొందరికి సాయంత్రం వరకు కూడా ఈ మంట ఉంటుంది. కాబట్టి ఈ ఫిషర్ అనేది మానడానికి నెలలు కూడా జరగచ్చు. కాబట్టి అంతవరకు మనకు పెయిన్ రిలీఫ్ కలిగేలా ప్లస్ ఆ చీలిక ఇన్ఫెక్షన్ కాకుండా మనకు సిట్స్ బాత్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. సిట్స్ బాత్ అంటే ఏంటి అంటే ప్రతిసారి మోషన్ వెళ్ళిన తర్వాత ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళలో గట్టి ఉప్పు కానీ బెటడిన్ సొల్యూషన్ కానీ వేసుకొని మోషన్ వెళ్ళిన తర్వాత క్లీనింగ్ జరిగిన తర్వాత ఈ సిట్స్ బాత్లో కూర్చోవడం ఖచ్చితంగా చేయాలి. సో ఈ సిట్స్ బాత్లో కూర్చోవడం వల్ల 2 బెనిఫిట్స్ అని చెప్పవచ్చు. ఒకటి, మనకు ఎట్లాగైతే ఒళ్ళు నొప్పులు వస్తే వేడి కాపు అనేది మనం పెట్టుకుంటామో, వేడి కాపు వల్ల ఎట్లయితే నొప్పి ఉపశమనం కలుగుతుందో అదేవిధంగా ఈ టబ్లో గోరువెచ్చని నీళ్ళు కూర్చోవడం వల్ల కూడా ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి, ఈ సిట్స్ బాత్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఈ చీలిక అనేది ఉండేది ఎక్కడ? మోషన్ వెళ్ళే మార్గం దగ్గర. సో మోషన్ వెళ్ళే ప్రతిసారి మోషన్ అనేది ఆ చీలిక పైన అంటుకున్నట్లయితే మనకు హీలింగ్ అనేది డిలే అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఈ టబ్లో కూర్చున్నప్పుడు ఆ నీటి తాకిడికి ఇన్ఫెక్షన్ తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హై ఫైబర్ డైట్, ఓరల్ లిక్విడ్స్ నీటి శాతం పెంచడం, నాన్ వెజ్ మైదా తగ్గించడం, అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత టబ్లో గోరువెచ్చని నీళ్ళలో కూర్చోవడము, అండ్ ఇంకా డాక్టర్ సలహా మేరకు మీకు ఒక లోకల్ అనెస్థెటిక్ ఆయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫిషర్ మోషన్ వెళ్ళిన తర్వాత మంట తగ్గించడానికి సిట్స్ బాత్స్తో పాటు ఈ లోకల్ అనెస్థీషియా ఆయింట్మెంట్ కూడా రాసుకున్నట్లయితే మనకు ఉపశమనం కలిగి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే ఆపరేషన్ అనేది అవసరం లేకుండానే మనం ఇంట్లోనే మన ఆహార నియమాల ద్వారానే ఈ ఫిషర్కి ఎటువంటి సర్జరీ లేకుండా కూడా నయం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొందరిలో మాత్రము ఎవరిలో అయితే మోషన్ పోయే మార్గం బాగా మూసుకుపోయింది, బాగా ఇరుక్కుపోయింది, అండ్ ఈ ఫిషర్ కూడా చీలిక కూడా 3 నెలల దాటి నుంచి మాకు ఉంది అన్న వారిలో మాత్రము మెడిసిన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత కూడా ఉపశమనం లేకపోతే మాత్రము వారిలో మాత్రం సర్జరీ అనేది అవసరం పడవచ్చు. ఫర్దర్ మీలో ఎవరికైనా ఆల్రెడీ ఫిషర్ ఉంటే మీరు ఎట్లాంటి ఇబ్బందులకి గురి అవ్వడం జరిగింది అండ్ మీకు ఫిషర్ నయం అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, మీరు మందుల ద్వారా సరి చేసుకున్నారా లేదా మీకు సర్జరీ అవసరం పడిందా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి, అపోలో హాస్పిటల్స్ కొండాపూర్ హైటెక్ సిటీకి మీరు రాగలరు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.